ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు శుభములు మీకు తెలియపరచడం పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025 సంవత్సరము 2వ నెల మరి 27వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 3వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, మరి దేవుని మాట వినాలని, దేవుని ఆజ్ఞ మరి వినాలని, మరి విని అటు రీతిగా మీరు నడుచుకున్నట్లయితే మరి గొప్పగా మీరు ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారని మోషే ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి దేవాది దేవుడు మహోన్నతుడి దేవుని స్థలంలో మనం ఆశీర్వదింపబడాలంటే, దీవింపబడాలంటే దేవుని ఎద్దకు రావాలి, దేవుని మాట వినాలి, దేవుడిచ్చే ఆజ్ఞలను గైకొని ఆ ప్రకారంగా నడుచుకున్నప్పుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి మరి కానాను దేశంలో వారికి మరి ఆశీర్వదించినట్లుగా మరి కానాను దేశంలో మేలు కలిగి బహుగా మీరు అభివృద్ధినట్లు, ఆ దేశంలో అభివృద్ధి నొందినట్లు, ఈరోజున నీ కుటుంబంలో అభివృద్ధి నొందినట్లు, చేతి పనులు అభివృద్ధి నొందినట్లు, వ్యాపారంలో అభివృద్ధి నొందినట్లు, ఉద్యోగంలో ఆస్వాదింపబడినట్లుగా నీవేమైతే తలబెడతా ఉంటున్నామో వాటన్నిటిలో కూడా మరి అభివృద్ధి చెంది మేలు కలిగి నడుచుకున్నట్లుగా దేవుని మాటలు విని ఆయన మాట ప్రకారంగా నడుచుకున్నట్లయితే మరి బహుగా దేవుడు ఆస్వాదిస్తానంటండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం బాబు. గొప్ప దేవుని కొందలు తండ్రి. అవును నైనా నీ మాట విని దేవా నీ ఆజ్ఞను గైకొన్నప్పుడు దేవా తండ్రి యేసునికి స్తోత్రాలు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఆస్వాదించడమే కాదు కానీ ఈనాడు మమ్మల్ని కూడా మీరు ఆస్వాదించే దేవుడు. దేవా తండ్రి యేసునికి వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. మా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి ప్రభా. నాయకులు, అధికారులు మంచి వంతునం పండి. యవన బిడ్డలందరినీ కూడా దీవించము తండ్రి. ఏ చెడు వ్యసల నుంచి రక్షించుకోమని ప్రార్థిస్తామనికి స్తోత్రాలు ప్రభు. నేను ఎదుగో తండ్రి నాయన ప్రతి ఉద్యోగస్తులందరూ కూడా ప్రభా మరి నైనా మంచి ఆరోగ్యాలతో నింపండి. ఇదిగో తండ్రి నైనా విదేశంటువంటి బిడ్డలకు మంచి వంతు నింపండి. చదువుకునే బిడ్డలకి మంచి ఆలోచన జ్ఞానం ఇవ్వండి. పనిచేసుకునే బిడ్డలకు మంచి ఇదిగో తండ్రి బలం ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి మా దేశ పాడి పంటనంతా మీరు ఆశ్రయించండి. చేపల సెలవులు, రైలు సెలవులు, వ్యవసాయ పంటలు చేసుకుంటున్నారు ప్రభా మీరు ఆశ్రయించండి తండ్రి. నీకు వందనాలు తండ్రి. ప్రభా హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి తండ్రి యేసు. దేవా తండ్రి యేసు కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి తండ్రి. ప్రతి సేవకులను కుటుంబాలు దీవించండి, బిడ్డలు దీవించండి. సంఘాన్ని బలపరచమని ప్రార్థిస్తాం తండ్రి. ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.